వచ్చి అన్నీ ఆయన వల్లే జరిగాయి. అసలు ఈ భూమండలం అప్పుడు బసవపన్న గారు అనేవాడు సూర్యుడు ఎందుకు తిరుగుతున్నాడు నా వల్లే అన్న స్థాయిలో కనుక మాట్లాడితే, మోదీ గారు రాకముందని నేను మీకు ఒక మాట చెప్తా వర్మ, మామూలుగా మనం చర్చలు రాము. నెల్సన్ మండేలా వచ్చినప్పుడు విపి సింగ్ గవర్నమెంట్ ఉంది, ఆయనకి ఇక్కడ సన్మానం చేశారు. ఆయన అప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమి ఇచ్చారు తెలుసండి, యునైటెడ్ నేషన్స్లో జవహర్లాల్ నెహ్రూ ఉంటే మేమంతా థర్డ్ వరల్డ్ కంట్రీస్ వాళ్ళమంతా క్యూ కట్టాము ఆయన కలుసుకోవటానికి అని చెప్పాడు. దట్ ఈస్ ది ప్రెస్టేజ్ అండ్ హానర్ ఇండియా ఎంజాయ్స్. మహాత్మా గాంధీ లాంటి ఒక మనిషి అసలు ఈ భూమి మీద నడయాడాడని కొంతకాలానికి నమ్మడం కూడా కష్టమేమో అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వాళ్ళు చెప్పారు. సో అంత ఘన చరిత్ర ఉందండి ఈ దేశానికి. ప్రతి వాళ్ళు ఈయనతోనే చరిత్ర మొదలు. ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం మనకు, కానీ రామారావుకి ముందే కదా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, లేకపోతే హైదరాబాద్ స్టేట్ ఏర్పడింది, కలిసిపోయినాయి. ఇవన్నీ మళ్ళీ వాళ్ళు రెండు ఉద్యమాలు జరిగాయి. అందుకనే ఇక్కడ ఓకే లెట్ వి నాట్ డైవర్ట్, కానీ అంటే జైత్ర యాత్ర ప్రారంభమైందన్న మూడేమో చంద్రబాబు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో రాజకీయంగా చర్చలు అవన్నీ జరుపుతూ తన శిబిరాన్ని ఎలా చేయాలని ఆయన చూస్తున్నాడు. పురంధేశ్వరి గారేమో అధిష్టానం అని ఆమె చెప్తున్నారు. మూడు రకాల స్పందనలు మనం ఇక్కడ చూస్తాం. ఈ చర్చ మొదలైన తర్వాత ఇంతవరకు పవన్ కళ్యాణ్ అధికారికంగా, నేను చాలాసార్లు చెప్పాను, బీజేపీ తెలుగుదేశంతో చర్చలను అధికారికంగా అక్నాలెడ్జ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ కూడా చేయలేదు. పవన్ కళ్యాణ్ చెప్పారు ఎక్కడన్నా? నాదెండ్ల మనోహర్ చెప్పుండొచ్చు. అవును, పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కానీ బాబు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడతారు, అక్కడ అన్నీ జరుగుతున్నాయి. నేనేం కాదంటలేదు, జరుగుతున్నాయి. వాళ్ళు కలిసి వెళ్తారు, వెళ్ళాలని ఉన్నారు, అందులో ఇంకేం అదేమే సందేహమేం లేదు. కానీ ఎందుకు దాని గురించి బహిరంగంగా మాట్లాడలేదు అంటే ఇంకా అక్కడ తేలాల్సిన అంశాలు చిక్కుముళ్ళు చాలా ఉన్నాయి. అంటే ఎప్పటికి తేలుతుంది సార్ ఇది? అది ఎప్పటికి తేలుతుంది? మన మీలాగా మీకు మార్నింగ్ బులెటిన్కో సాయంత్రం బులెటిన్కో అంటే దాంట్లో తేలట్లేదండి. అక్కడ చిక్కుముళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు మంచి మిత్రుడు కదా, ఎప్పుడు వస్తుంటారు బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇది మా వాళ్ళు నాకు ఫుల్గా చెప్పేశారు, నేను ఇప్పటికే ప్రచారంలోకి వెళ్ళిపోయాను, మా వాళ్ళకి మాకేం సందేహం లేదు, కాకపోతే తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పాలి కాబట్టి మేము చూస్తున్నామని. అంటే మర్యాద కోసం ఆగాము అని తప్ప మా విషయంలో మేము వెనక్కు తగ్గే మాట లేదు అని చెప్తున్నారు. అదే మాట బుచ్చయ్య చౌదరి గారు చెప్తున్నారు, అదే మాట ఈయనెవరు బుద్ధా వెంకన్న చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు పంచాయతీలు ఇవి నిజం చెప్పాలంటే తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ కొంతమందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీరు వర్క్ చేసుకోండి అని చెప్పారట సార్. వాళ్ళకు వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఇవ్వలేదు. దట్స్ ది పాయింట్. ఇద్దరు ఇచ్చిన తర్వాత కదా పొత్తులు సీట్లు కూటమి అన్నప్పుడు ముందుకెళ్ళేది. ఇద్దరు కాకుండా లేట్ ఎంట్రెంట్ థర్డ్ మూడో భాగస్వామి అయిన బీజేపీ గురించి అసలు అధికారికంగానే లేదు. మొన్న అమిత్ షా మాట్లాడిన దాని గురించి కూడా నేను చెప్పాను. ఇటువైపు మీడియాలోనేమో అమిత్ షా ఆంధ్రప్రదేశ్ చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు, తొందరలో తేలుతుందన్నాడని వీళ్ళు చెప్పారు. అటువైపు వాళ్ళేమో ఏమీ చెప్పలేదు, నిరుత్సాహం కలిగించారు. ఇంకా నిజంగా అమిత్ షా ఏం చెప్పలేదు, ఆంధ్రప్రదేశ్ పేరు ఎత్తలేదు. అది చేస్తున్న యాంకర్ సమన్వయ కోఆర్డినేటరు మీరు చంద్రబాబుతో కూడా మాట్లాడారు ఇవన్నీ అన్నప్పుడు, మీరు చంద్రబాబుతో మాట్లాడారు, ప్రధానమంత్రి గారు జగన్తో మాట్లాడారు, ఇవన్నీ ఏమవుతున్నాయని ఆమె అడిగారు. అడిగితే మేము ప్రభుత్వ విషయాలు పార్టీల విషయాలు ఇవన్నీ ఎక్కడంటే అక్కడ అన్ని పూర్తి నివేదిక మీకు ఇవ్వలేము, అది తగిన సమయంలో మేము తగిన నిర్ణయం తీసుకుంటామని అడిగాం. ఆయన ఈవెన్ ఏపీని ప్రత్యేకించి మెన్షన్ కూడా చేయలేదు. అకాలీదళను చేశాడు, అకాలీదళకు డైరెక్ట్గా రిప్లై ఇచ్చాడు. అందుకని బీజేపీకి చంద్రబాబు నుంచి ఏవో క్లారిటీలు రావాల్సిన అవసరం ఒకటి ఉన్నట్టుంది. చంద్రబాబు తెలుగుదేశం విషయంలో అది ఒకటి సీట్ల క్లారిటీ, 2 నియోజకవర్గాల క్లారిటీ, 3వది భవిష్యత్ విధానాలకు సంబంధించిన క్లారిటీ. ఈ క్లారిటీ పవన్ కళ్యాణ్ కూడా కోరుకుంటున్నాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంతకుముందు చాలాసార్లు తెలుగుదేశం ప్రకటించింది ఏమని, ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది, ఉమ్మడి సీట్ల జాబితా వస్తుంది, ఉమ్మడి గ్యారంటీలు వస్తాయి, ఇవన్నీ ఇంతవరకు ఎందుకు రాలేదు? 3 సార్లు కూర్చున్నారు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు. ఎందుకు రాలేదంటే పవన్ కళ్యాణ్ తొందరపడి టీడీపీతో మాత్రమే ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఎన్డీఏ తరఫున రావాలి, బీజేపీని కూడా కలుపుకొని ఉమ్మడిగా రావాలి,
లేకపోతే పూర్తిగా ఇద్దరు వ్యవహారం అయిపోతే మనం అక్కడ జూనియర్ భాగస్వాములుగా ఉంటాం. ఇది ఒక విస్తృతంగా 3 పార్టీల కూటమిగా ఉండాలన్నారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు అది తేలకుండా ఇది తేలదు. ఇది పెద్దక్క ఓళ్ళు తెగితే చిన్నక్క ఓళ్ళు దానంతగా అది తెగుతుందని ముందు ఆ పెద్దక్క అక్కడ పెద్దన్న దేశానికి. సో బీజేపీ దగ్గర అది తేలలేదు, అందుకని ఇది కూడా తేలలేదు. ఈ లోపల పవన్ కళ్యాణ్ తన అంతర్గత సమస్యలు, క్లారిటీలు, అభ్యర్థులు, వాళ్ళ అవకాశాలు, వనరులు ఈ లెక్కలు ఆయన చూసుకుంటున్నారు. గోదావరి గురించి కూడా చాలా క్లియర్గా చెప్పాడు శ్రీనివాస్ బొలిశెట్టి. ఇక్కడ మేము మా ఫోకస్ ఇక్కడ ఉంది, మేము ఇక్కడ చేస్తాము అని. సో ఉభయ గోదావరి జిల్లాలో ఎలాగైనా ఒక 10 సీట్లని ఇప్పటివరకు వస్తున్న టాక్ సార్. 34లో ఒక 10 అయితే ఖచ్చితంగా ఈస్ట్ గోదావరిలో ఒక 5, వెస్ట్ గోదావరిలో ఒక 5.